హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సుధీర్ ఈజీ లెక్చర్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి గేట్ 2025 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం. టాపిక్ వచ్చేసి ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలసిస్. ఈ క్వశ్చన్ని ఈసీఈ బ్రాంచ్ వాళ్ళకి 2001 ఇయర్లో 1 మార్క్కి ఇచ్చారు. ద వోల్టేజ్ E0 ఇన్ ద ఫిగర్ ఈజ్. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్లో 4 ohmsకి అక్రాస్గా ఉన్న వోల్టేజ్ E0. ఈ E0 వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఆర్ 2 volts, 4/3 volts, 4 volts, 8 volts. ఇక్కడ ఈ కనిపిస్తున్నటువంటి ఈ సింపుల్ నెట్వర్క్ని కేసీఎల్ని ఉపయోగించి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కేసీఎల్ అనేది కిర్చాఫ్స్ కరెంట్ లా మనకి ఏం చెప్తుందంటే, ఎప్పుడైనా ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఉన్నటువంటి ఒక జంక్షన్ దగ్గర ఎంటర్ అయ్యే కరెంట్స్ లీవ్ అయ్యే కరెంట్స్కి సమానంగా ఉంటాయి అని చెప్తుంది. లేదా ఒక జంక్షన్ దగ్గర ఎంటర్ అయ్యే కరెంట్స్ ప్లస్ లీవ్ అయ్యే కరెంట్స్ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ 0 ఉంటుంది అని చెప్తుంది. ఈ జంక్షన్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ E0 ప్లస్ మైనస్. ఈ జంక్షన్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ E0. ఎప్పుడైనా నోడ్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ మిగతా అన్ని వోల్టేజెస్ కంటే బిగ్గరగా కన్సిడర్ చేస్తాము. సో E0 నుంచి 12 voltsకి ఒక కరెంటు ఫ్లో అవుతుంది, కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండటం వలన. ఎందుకంటే E0ని బిగ్గర్ వోల్టేజ్ అని కన్సిడర్ చేసుకుంటాం కేసీఎల్లో. ఇటు ఫ్లో అవుతున్న కరెంటు I1. E0 నుంచి ఈ గ్రౌండ్కి ఫ్లో అవుతున్నటువంటి కరెంటు త్రూ 4 ohms. ఇది I2గా కన్సిడర్ చేస్తున్నాను. అదేవిధంగా E0 నుంచి గ్రౌండ్కి 2 ohms ప్లస్ 2 ohmsలో నుంచి ఫ్లో అవుతున్న కరెంటు I3గా కన్సిడర్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తే 3 కరెంట్స్ లీవ్ అవుతున్నాయి. ఎంటర్ అయ్యే అన్ని కరెంట్స్ని యాడ్ చేసినా 0 అవ్వాలి, లేదా లీవ్ అయ్యే అన్ని కరెంట్స్ని యాడ్ చేసినా 0 అవ్వాలి. దేర్ఫోర్ I1 ప్లస్ I2 ప్లస్ I3 ఈక్వల్స్ టు 0. I1 అంటే కరెంట్ I = V/R అని రాసుకోవచ్చు. E0 మైనస్ 12 volts బై రెసిస్టెన్స్ 4 ohms. సో I2 అంటే E0 బై 4 వోల్టేజ్ బై రెసిస్టెన్స్ ప్లస్ I3 E0 బై 2 ప్లస్ 2 4 వోల్టేజ్ బై resistance equals to 0. E0 by 4 minus 12 by 4 plus E0 by 4 plus E0 by 4 equals to 0. 4 ones 4 3s. minus 3ని రైట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ చేస్తే ప్లస్ 3 అవుతుంది. therefore E0 by 4 plus E0 by 4 equals to plus 3. LCM 4 E0 plus E0 equals to 3. 3 into E0 by 4 3 cancels on both sides. therefore E0 equals to, ఇక్కడ E0 4 అనేది డివిజన్లో ఉంది, ఇటు షిఫ్ట్ చేస్తే 4 volts. therefore మనల్ని కనుక్కోమన్నటువంటి E0 వాల్యూ ఈక్వల్స్ టు 4 volts. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నేను చెప్పిన విధానం మీకు కనుక ఎవరికైనా అర్థం కానట్లయితే కామెంట్స్లో తెలియజేయండి. మీకు అర్థమయ్యేలా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.